డైరెక్టర్ శంకర్ 1000 కోట్ల రిస్క్ చేస్తున్నాడా? రోబో తర్వాత సింగిల్ హిట్ లేదు. రోబో 2.0 కూడా పెద్ద హిట్ ఏం కాదు. కానీ 300 కోట్లు 500 కోట్లు అంటూ బడ్జెట్ పెంచేస్తున్నాడే తప్ప ప్రాఫిట్స్ పెంచలేకపోతున్నాడు. ఇలాంటి టైంలో 1000 కోట్ల ప్రాజెక్ట్ తో ఏం చెప్పదలుచుకున్నాడు? జస్ట్ వాచ్ ఇట్. శంకర్ రోబో 2.0 మూవీని 550 కోట్లతో తీశాడు. కానీ ఏమైంది? 450 కోట్లు కూడా రావటం గగనమే అయింది. అంతకుముందు 350 కోట్లతో ఐ మూవీ తీశాడు. కానీ ఏమైంది? కనీసం 50 కోట్లు కూడా రాలేదు. ఇలాంటి టైంలో 1000 కోట్ల ప్రాజెక్ట్ అనగానే అంతా షాక్ అవుతున్నారు. శంకర్ గొప్ప దర్శకుడే, కానీ 1000 కోట్లతో కొత్త సినిమా తీయబోతున్నాడంటే తప్పు చేస్తున్నాడని అంటున్నారు. కారణం, రోబో తర్వాత శంకర్ తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వటమే. రామ్ చరణ్తో ఓ మూవీ తీస్తున్నాడు. అలానే భారతీయుడు 2ని పూర్తి చేయబోతున్నాడు. మొత్తానికి హిట్ మూవీస్ సీక్వెల్లో లేదంటే తక్కువ బడ్జెట్ మూవీస్ తీస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటే 1000 కోట్ల రిస్క్కి రెడీ అవటమే అందరినీ షాక్కి గురి చేస్తోంది. జెంటిల్మెన్ నుంచి భారతీయుడు వరకు శంకర్ చెయ్యని ప్రయోగం లేదు. కాకపోతే రోబో వరకు తన ప్రతి సినిమా హిట్ అయింది. ఆ తర్వాతే ఫ్లాపులు భయపెట్టాయి. 100 నుంచి 550 కోట్ల వరకు తన సినిమా బడ్జెట్లు పెరిగాయి తప్ప ఇంతవరకు 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన సింగిల్ మూవీ లేదు. అలాంటప్పుడు 1000 కోట్ల ప్రయోగం అంటేనే కామెంట్లు పెరిగాయి. సూర్యతో 2023 దసరాకు శంకర్ తన 1000 కోట్ల ప్రాజెక్టుని పటాలెక్కిస్తాడట. ట్రిపుల్ బాహుబలి 2 భాగాలు తీసి 1000 కోట్లు 2000 కోట్లు రాబట్టిన రాజమౌళి ఇంతవరకు 1000 కోట్ల మూవీ చేయలేదు. మరి శంకర్ ప్రయత్నం కరెక్టేనా? 1000 కోట్లు రాబట్టిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా 300 కోట్ల లోపే బడ్జెట్తో సలార్ తీస్తున్నాడు. సో జక్కన్న, ప్రశాంత్ నీల్ ఇద్దరూ 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలను తీసిన దర్శకులు. వాళ్లలా 1000 కోట్లు రాబట్టే సినిమా తీసి అంత మార్కెట్ క్రియేట్ చేసుకుని శంకర్ ఓ మూవీ తీస్తే అర్థం ఉంటుంది. కానీ కేవలం బడ్జెట్ పెంచేస్తే ఏం ప్రయోజనం అంటున్నారు. శంకర్ ప్రెజెంట్ చెర్రీ మూవీ భారతీయుడు 2ని పూర్తి చేయాలి. ఆల్రెడీ అపరిచితుడు సినిమాని హిందీలో రణబీర్ సింగ్ తో రీమేక్ చేయాలనుకున్నాడు శంకర్. సో ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్టు దెబ్బతో రణబీర్ సింగ్ మూవీ పక్కకెళ్లిపోయినట్టే అంటున్నారు.